9వ తిరువాయుమొഴി మానేயை నోకి తిరువల్లవారు దివ్యదేశ వైభవాన్ని నమ్మాళ్వార్ల మనసుకి అందిస్తున్నటువంటి అద్భుత పాసురాలు. వీటిలో మళ్ళీ మనకి 6, 7 నూత్త నోంబిలేని దగ్గర నుంచి 4 శరణాగతిగా, 6లో 10 ఒక శరణాగతిగా, 4+1 5 పదులు 5 దశకాలు శరణాగతులుగా మనం తీసుకుంటే నిన్న మనం 4 విశేషాలని చెప్పుకున్నాం. 4 పురుష భావంగా, 1 స్త్రీ భావంగా, 4 అర్చాస్వరూప వర్ణనగా, 1 విభవావతార వర్ణనగా, ఇలా ఎంత అత్యద్భుతమైనటువంటి అర్థాలను మనకి అందించారు అనేటువంటిది పిరాట్టి సంబంధంగా ఉలగముండ పెరువాయ. పిరాట్టి సంబంధం లేకుండా మిగిలిన 4 అనేటువంటివి ఇలాగా అది తవ్విన కొద్దీ గనిలోంచి తోడిన కొద్దీ రత్నాలు వస్తున్నట్లుగా వ్యాఖ్యానాల్లోకి ప్రవేశించిన కొద్దీ విశేషాంశాలని మనకి పెద్దలందరూ కూడా చాలా అందంగా అందించారు. ఆ వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. మానేను కునల్లి వైగలం వినయ్యేన్ வெளிய வானார்வன் கமுகும் மறுமல்லிகை கமழும் தேனார் சோலைகள் சூழ் திருவல்லவாழுரையும் கோணாரே அடியேன் అడి కూడువదు ఎండ్రుపలో. ఆయన యొక్క పాదాలని ఎప్పుడు నేను సేవిస్తాను అనేటువంటిది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం నిన్న? అన్ని మానసికమైనటువంటి అనుభవాలే తప్ప నమ్మాళ్వార్లకి ప్రత్యక్షంగా పెరుమాళ్ళకి అనిపించలేదు, తల్లడిల్లిపోతున్నారు. మరి మానసిక అనుభవంగానే అనుకునేటప్పుడు వెళ్ళలేకపోయాను. ఈ తిరువల్లవాటికి ఏమైంది? తిరువల్లవారి దాకా వెళ్ళలేకపోయారు. బయట ఉన్నటువంటి తోటలోనే ఆగిపోయింది ఆయన మనస్సు. ఏమండి అక్కడ దాకా వెళ్ళలేకపోయాం, మనసే కదండి. ఆ మనస్సుకి కూడా భావం అందట్లేదు అని చెప్పడం ఇందులో ఉండేటువంటి ఒక వైశిష్ట్యం అన్నమాట. దాన్నే మనం ఇప్పుడు వ్యాఖ్యానంలో తెలుసుకుంటాము. 290వ పేజీ 7 వ్యాఖ్యానం. తిరుకుడందయిలే పోయి పొక్క విడత్తిలు తమ అపేక్షితం పెరామయ్యాలే. వానమామల నుంచి 6వ వంబదు పెరుమాళ్ళ దగ్గరికి వచ్చారండి. ఏమయ్యా రా పడుకునుంటావు, లేవయ్యా, పలకరించవయ్యా, రావయ్యా. పాపం ఎంత తల కొట్టుకున్నా ఆ పెరుమాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు. పెరామయ్యాలి, కోరిక ఏమాత్రం తీరలేదు. తిరువల్లవాడి పొరపట్ట సరే తిరువల్లవాడి పెడతాలి. నిన్న కూడా చెప్పుకున్నాం కదండి. ఒక పాండ్య దేశం, ఒక చోళ దేశం, ఒక చేర దేశం, ఒక మడ దేశం, ఇలా రకరకాలుగా ప్రాంతాల్లో ఉన్న పెరుమాళ్ళను శరణాగతి చేస్తూ తమగతం సిద్ధియాదవోపాది అంగు ముట్టపోగవం కూడా పరితాపంబడి తమకు. ఈ తిరువల్లవారి దగ్గరికి వచ్చేటప్పటికి మిగిలినవన్నీ పెరుమాళ్ళ దాకానైనా వెళ్ళారు కానీ తిరువల్లవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చుట్టూ ఉన్న తోటల్లోనే మనస్సు బంధింపబడిపోయింది. అక్కడి నుంచి ముందుకు ప్రసారం జరగటం లేదు. అందువల్ల ఉల్పోక్కవం కూడా పరితాపం పడి తమకు లోపలికి వెళ్ళడానికి కూడా మనస్సుకి ఏమీ సహకరించలేదు. 2 అర్థాలు. ఒకటి, ఆ చుట్టూ ఉండేటువంటి ఆ తోటలు, ఆ పుష్పాలు, ఆ తేనెలు, అక్కడ మనస్సు అతుక్కుపోయింది అని అర్థం. 2వది, అయ్యో పెరుమాళ్ళ దాకా వెళ్ళే శక్తి లేదే ఈ మనస్సుకు అని బాధపడుతున్నారు అని ఒక అర్థం అన్నమాట. పిరంగా అవసాదత్తై అన్యాపదేశత్తాలే అరుళి చేయగలరు. అవసాదము అంటే దుఃఖము అన్నమాట. తాము పొందేటువంటి దుఃఖాన్ని అన్యాపదేశంగా చెప్తున్నారు. అంటే ఇతరులు చెప్పినట్లుగా జనరలైజ్ గా మామూలుగా ఇలా జరుగుతోంది, ఇలా జరుగుతోంది అని చెప్పేటువంటి ఒక వక్తగా మనకి ఇక్కడ చెప్తున్నారు. మాసరి సోదీలే ఇవంత మడలెడుక్క పుక్కు. ఏమండి వెనుక మాసరి సోది అనేటువంటి ఆ తిరువాయుమొழிలో ఈయనేమో మడలెత్తుదాము అని అనుకున్నారు. కానీ మళ్ళీ ఎందుకండి ఇవర్ మడలు ఎడుక్కప్పుకు అవనొక్కు అవధ్యం ఎన్న తవిరిందాలు బెబ్బే.
మనం ఇలా రోడ్డున పడి ఆయన నన్ను చూసుకోవట్లేదు, ఆయన నన్ను అనుగ్రహించట్లేదు అని చాటితే పాపం ఆయన పరువు తీసేసినట్లు ఉంటుంది కదా అని ఒక్క క్షణం మనస్సుకి ఆలోచన వచ్చి దాన్ని ఆపేశారు. అక్కడ ఇంగు ఆత్తామై తోత మీరు భలే చెప్తారండి, సమర్థించుకుంటారు. అక్కడ మడలెత్తితే పరువు పోతుందని ఆగారంటున్నారు, ఇక్కడ అన్ని ఊళ్ళో పరిగెడితే పరువు పోదండి అని మనం ఎక్కడ అడుగుతాము అని ఏం చేయమంటారు? ఆత్తామై తోత బెంగ తీరడం లేదు. కండ తిరుపతికై తోరం పొక్కు నుషైందు కనపడ్డ దివ్య దేశంలో కన్నంకై దూరిపోతున్నారట. దూరిపోతున్నారని ఎప్పుడంట? ఏది కనపడితే అది చాలు అనే అర్థంలో అంటాం అన్నమాట. అంటే అంత ఆత్రత, నువ్వా రక్షిస్తావు, నువ్వా రక్షిస్తావు, నువ్వా రక్షిస్తావు అని నువ్వైంది తెలియాలరా. ఇది కడి ఏదో తెలియనదిల్లే. దీనికి ఏమండి మనస్సు అనేక రకాలుగా ఉంటుంది. మరి అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా ఎందుకంటావంటే ఒక్కటే సమాధానం మంచిది. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. ఏం చెప్పమంటావు? అయిపోయింది దానికి సమాధానం. ఆ బాధను తట్టుకునే శక్తి ఉన్నప్పుడు ఒకలా మాట్లాడాం, బాధను తట్టుకునే శక్తి పోయింది, ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నాం. అంగు అవన్ స్వరూపం పరిహరిస్తారు. అప్పుడు ఆయన స్వరూపాన్ని ఏమిటి? ఆయనే మనకి రక్షకుడు. మనకి స్వరక్షణే స్వాన్వయం కూడదు, మనని మనం రక్షించుకోకూడదు, ఆయనే రక్షించాలి. ఆ జ్ఞానం పని చేసినంత వరకు అలా మాట్లాడాం. ఇప్పుడు అసలు రక్షణ కావాలి. ఆయన రక్షించాడా, నేను రక్షించుకున్నానప్ప. ముందు నేనంటూ ఉంటే కదా ఆయన సేవ చేస్తాను. ఇంగు తమ్ముడయ్య స్వరూపం నొక్కప్పాకిరారు. ఈయన స్వరూపం ఏంటండి? సేవ చేయడం అనేటువంటిదే స్వరూపం. ఈ పాసురంలో పెరుమాళ్ళకి నిత్య సేవ, నిత్య కైంకర్యమే స్వరూపము. దాన్ని నిలబెట్టుకోవడం కోసమని చెప్పినటువంటిది. అంగు అంగు అంటే అక్కడ అంటే 5:3 అన్నమాట, మాసెల సోదిలో అన్నమాట. అడవిలే అణయ్య వేణుమెన్న ఆశయపట్టారు. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. అణయ్య వేణం, స్వామిని ఒక్కసారి కౌగులించుకుంటే బాగుండు, ఆయన దగ్గరికి తీసుకుంటే బాగుండు అని ఆశపడ్డారు. పెంబు ఇవ్వడము వర, ఏమో వస్తాడేమో దగ్గరికి తీసుకుంటాడేమో, పలకరిస్తాడేమో. ఇవ్వడము అంటే ఎంతండి? 5లో 3 నుంచి 4, 5, 6, 7, 8 అన్ని పదుల దాకా అవకాశం ఇచ్చారు పెరుమాళ్ళకి. ఇంత దాకా వచ్చారు. ఆ వడవిలే అవగాహితపడియాలి. ఏమీ ఇంకా ఆర్తి ఎక్కువైపోతోంది, మునిగిపోతున్నారు అందరూ. కొమ్మై ముళై కడిరత్తీర గోవిందర్ పోర్కు తేవల్యంగిరపడి అడిమై సయ్యాసయపడుదిరార్ నాచయార్ తెరమటలో అమ్మ అంటుంది. ఈ దేహం ఉన్నందుకు ఆయన సన్నిధి చేరితే కదా దీనికి ఒక సార్థక్యం. మనం పోతనామాచ్యుల వారి చెప్పుకుంటామే, కమలాక్షు రచించు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ సురరక్షకుని చూడుకులు శేష సాయకి ముక్కు శిరము. ఇవన్నీ ఆయనకు ఉపయోగిస్తే వీటికి ఒక సార్థక్యం ఉంటుంది అని ఆండాళ్ళ తల్లి చెప్పినట్లుగానే నమ్మాళ్ళ వాళ్ళు కూడా ఎందుకు నా జీవితం ఆయనకు ఉపయోగపడనప్పుడు అనేటువంటి ఒక దుఃఖాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది తమకు తాను సంశ్లేషమావదు మానసానుభవం వండరే ప్రవేశిత్తే అడిగిలే సున్నిత్తు. ఏమండి మీరు మొదట్లో ఏం చెప్పారండి? ఏది చేసినా పెరువాళ్ళకి మానసిక అనుభవమే, మనస అనుకోవడమే, అంతేగాని ప్రత్యక్షంగా జరగలేదని చెప్పారు కదా. ఇంగనే ఇక్కడే ఉండి తిరువల్లవారి పట్టుకోగయ్యావదన్. మరి తిరువల్లవారి వెళుతున్నాను, అయ్యో మొత్తం వెళ్ళలేకపోయాను, అయ్యో తోటలో ఆగిపోయాను. ఏమిటండి ఈ మాటలన్నీ? బంధువర్గం నిషేధిక్కయ్యావదండి. ఏమండి బంధువులమ్మ నువ్వు ఇలా చేయకూడదు అని అడ్డు పెడుతున్నారు అంటున్నారు. ఏమిటండి ఈ కథంతా? అసలు మాకు అర్థం కావట్లేదు. అయ్యో నేను వెళుతుంటే నువ్వు వెళ్ళద్దు తప్పు అంటున్నారు. పిల్లలందరూ వచ్చి వద్దమ్మా మనకి అధ్యవసాయం ఉండాలి అని తల్లి చెప్తోంది. ఏమిటండి ఈ భావాలన్నీ అంటే అంద మానసానుభవం తనకొరు కలప్పం వర అమయ్యుమ్మిరే. ఈ మానసానుభవము ఇక్కడ అందమైనటువంటి మాటను ఒకటి చెప్పారండి.
ఎవరండి ఈ బంధువులందరూ కూడా నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి వాళ్ళు అని అంటే మనకు ఉండేటువంటి విశ్వాసము, అధ్యవసాయము, సంబంధ జ్ఞానము, ఉపాయము, వీళ్ళండి బంధువులు. వీటన్నిటికీ ఒక ప్రాణికోటిలాగా మార్చి అర్థం చెప్పారన్నమాట. సంబంధ జ్ఞానం, పితాపుత్ర సంబంధం, తండ్రి కొడుకుని రక్షించుకోవాలి. భార్యాభర్తల సంబంధం, నీ భార్యను నువ్వు రక్షించుకో. ఈ సంబంధాలన్నీ కూడా వద్దు నువ్వు వెళ్ళకు, ఆయనే రక్షిస్తాడని గుర్తు చేస్తున్నాయి అనడానికి ఈ సంబంధ జ్ఞానాలన్నిటినీ కూడా బంధువులు అని అన్నారండి ఇక్కడ. ఇది చాలా చక్కటి వ్యాఖ్యానం. ఏమిటి ఆ చక్కటి వ్యాఖ్యానము అంటే, ఆవిడకు ఉండేటువంటి ఆళ్వారి నాయకికి ఉండేటువంటి ఉపాయ భావము, అధ్యవసాయ భావము, అవి రెండు బంధువులుగా వెళ్ళొద్దు అని చెప్తున్నాయి అని. ఎమ్మెరుమానవుడే కలందు పిరందు పిరువాక్కామై నోవపుడిగిరాడు ஒரு పిరాట్టి. ఇప్పుడు ఈ ఆళ్వారు నాయక యొక్క, పరాంకుశ నాయక యొక్క పరిస్థితి ఎలా ఉంది? పెరుమాళ్ళతోటి కలిసి విరహం పొందినటువంటి స్థితి. ఎక్కడ కలిశారండి? మానసానుభవమే అంటున్నారు కదా. మానసానుభవం తీవ్రమైనప్పుడు అది ప్రత్యక్షమే అనిపించేస్తుంది. అతిగా ఊహించేటప్పటికీ ఆ తీవ్రమైనటువంటి భావ ప్రకర్ష, దాని చేత నిజమే ఆయన వచ్చాడు, నన్ను కౌగిలించుకున్నాడు, మేము ఇలా కలిసాం, మేము ఇలా చేసాం, అలా ఎవరో తట్టి లే 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 అంటే అయ్యో ఇదంతా కళనే అప్పుడు పోతుంది. అప్పటిదాకా మానసానుభవం కూడా ప్రత్యక్ష సమానానందాన్ని ఇచ్చింది నమ్మాళ్వార్లకి. ఆ భావం పోయేటప్పటికి మళ్ళీ విరహం వచ్చింది. తనుడయ్య బీజాత్యాదిగడయ్యం పారాదే తిరువల్లవారేడప్పురప్పట్టుపోగ కుక్క. అయ్యో ఇంతవరకు నన్ను కలిసి ఉండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా స్వామి? ముందు నేను వస్తున్నాను వానమామలై నుంచి వరసగా బయలుదేరి ఆ రాముడిని చూసుకుంటూ తిరువల్లవారి దాకా వచ్చేటప్పటికి, బయలుదేరేటప్పటికి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అంటే ఏంటి? భావాలన్నీ అడవారే మీరు చేస్తున్నది ఏమిటి అనిపిస్తున్నాయని లోపల అర్థం. పైకేంటి? బంధువులందరూ వచ్చి ఇట్లా ఎరం తోజమారు బంధు ఇది తెలుసుకునే చెల్లెలంతా వచ్చి ఇది కార్యం అలా తప్పమ్మా. అలాగ పురుషుడు కోసం స్త్రీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. నన్ను తలైమైపోరాదు కాను. మన అభిజాత్యం, మన వంశం, మన గొప్పతనం, ఈ గొప్పతనానికి ఇది తక్కువతనం తెస్తుంది తల్లి. ఇంత ఇంట్లో పుట్టి ఇలాంటి పని చేశారా అంటుందమ్మా లోకం. వెళ్ళొద్దమ్మా, నేను ఇతంసుల్ని మేకప్పాక అని మంచి చెప్పాలి అని చెప్పి ఎలాగైనా ఆవిడ్ని వెనక్కి తీసుకురావాలి అని అనుకున్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆళ్వారు అంటారట, నాయిక ఇది நீங்கள் சொல்லுகிறார் நான் పెద్దదన్న. అయ్యయ్యో ఇప్పుడు మీరు వచ్చి చెప్పడం వల్ల ఉండే లాభం ఏంటల్లా? ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఏం లాభం అట్లా? అయిపోయింది, మనసు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చెప్పిన అది రమ్మన్నా రాదు. రంజినారం అంగే అన్నారు కదండి, నా మనసు గారు కూడా అక్కడే వెళ్ళి అతుక్కుపోయారు. ఇప్పుడు మీరు చెప్పేది మనసు లేని దేహానికే, అందువల్ల మీరు చెప్పే ఏ లాభమో లేదు అన్నమాట. ఆ ఊరి ఏమండి అంతగా మిమ్మల్ని ఆకర్షించినవి ఏమిటండి అంటే ఒక 5 విషయాలని చెప్తున్నారండి పాసురంలో. ఏమిటి? ఆ ఊరి తిరుచోలయ్యం. నెంబర్ 1, ఊరి చుట్టూ ఉండేటువంటి తోటలు. బ్రహ్మాండవారి దివ్య దేశాలను వర్ణించేటప్పుడు తప్పకుండా దివ్య దేశ వర్ణన పాసురంలో ఉత్తరార్థంలో చెప్తారు అని చెప్పుకుంటున్నాం కదా. ఆళ్వార్లందరూ కూడండి ఎక్కడైనా సరే ఏ ఊరేదో మదరికొచ్చి ఊరగమే పేరగమే అని మనకి శ్రీ తిరుమలలో వాటిల్లో వస్తాయి చూడండి. అలాంటి చోట్ల కూడా ఓ శ్రీరంగాన్ని వర్ణించాల్సి వచ్చినా కూడా చక్కని తోటలతో చుట్టబడిన దివ్య దేశంలో అంటూ తోటలను ముందు ప్రస్తావిస్తారండి. అందువల్ల ఒకటి తోటల సౌందర్యము. ఎందువల్ల ఆ తోటలు ఏమనుకుంటాయి? మొన్న పాసరంలో స్పష్టంగా చెప్పుకున్నాం. ఆహా ఇక్కడికి వచ్చేటువంటి భాగవతోత్తములకి మేము ఆహారంగా అవుతాము, ఇక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళకి మేము చామర సేవ చేసుకుంటూ ఉంటాము, ఇక్కడ ఉండేటువంటి 9 నాదాలు మా
మంగళ తూర్యాలుగా వాయిస్తూ ఉంటాయి. ఇలా తాము చేసే ప్రతి పనిని భగవత్ కైంకర్యంగా మలచుకునేటువంటి తోటలన్నమాట. అది నెంబర్ 1 తోటలు. 2 அங்குண்டான పరిమళத்தை కొయ్దుకొండు పురపడుగర తెన్నడం. తెన్నలు అంటే గాలి, ఆ ఊరిలో వీచేటువంటి గాలి. అది చూడండి, ఒక్కటే రావచ్చు కదా. అదే ఆ తోటల మీకు వెళ్ళి ఆ పరిమళాలన్నీ మూటగట్టుకొని దానితో సహా నా మీదకు వేస్తోంది. ఇది వ్యాఖ్యానంలో అందమండి. మామూలుగా గాలి సువాసనగా ఉంది అంటే అయిపోతుంది, అలా చెప్పరు. ఆ గాలిగాకి ఏం పని లేదా, రావచ్చు కదా తన దారింతాను. ఆ పూల తోటల మీకు వెళ్ళి ఆ పరిమళాలన్నీ మూటగట్టుకొని వాటిని తీసుకొచ్చి నాకు రుచి చూపించాలా, నా మతిపోయేలా చెయ్యాలా. ఈ పొయటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అది 2. అంగే మధుపానం పండిక్కడెత్తుప్పాడా నిన్నళ్ళ వళ్ళిగడనయ్య ఇనికా అనమిడత్తువో సయ్యం. ఇనికా అనమిడత్తువో సయ్యం. ఆ తుమ్మెదలన్నీ ఆ పూల మీద వాలి ఆ మధువుని ఆస్వాదించి మత్తెక్కి జుమ్ అంటూ బిర్రమని తిరుగుతుంటే వినబడేటువంటి నాదం, జుమ్మంది నాదం కదండి, అద్భుతమైనటువంటి శబ్దం, బృంగాల యొక్క జంకారము. 3వది ఊరి అండాల వైదిక క్రియా కోలాహలంగడం. ఇంకా ఆ ఊరు చూస్తే వైదికులు ఉంటారు అని పాసర ఉత్తరార్ధంలో రోజు చెప్పుకుంటున్నాం కదా మనం. వైదికులు ఉండే ఊరు అంటే వాళ్ళు ఏం చేస్తారు, తెల్లవారుజాము మొదలు ఆ వైదిక అగ్రహారాల్లో చూడండి కొన్ని నిజంగా అనుభవాలు తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. తెల్లవారేటప్పటికల్లా వేదనాదాలు వినిపిస్తూ ఉంటాయి, అగ్నిహోత్రాలు ప్రజ్వలిల్లుతూ ఉంటాయి, వడుగులు హోమాలు చేస్తూ ఉంటారు, నిత్యాగ్నిహోత్రాలు పెద్దలు చేస్తూ ఉంటారు. అందువల్ల వైదిక క్రియా కోలాహలంగడం. 4వదేమో వైదిక క్రియలు అంటే యజ్ఞయాగాది వేద పఠనాది పనుల యొక్క ఆ సంరంభం, ఆ ఆనందం, నగర సంభ్రమంగళం. ఇవన్నీ వీటన్నిటితోటి కూడిన నగర కోలాహలం. ఎందుకంటే నగరంలో ఎందుకంటే కోలాహలం, ఉదయాన్నే వైదిక ప్రక్రియ చేయాలంటే నగరకు వెళ్ళి స్నానాలు చేసి రావాలి. హడావిడిగా ఉదయకాలపు పారాయణలు చేసుకుంటూ నదులకు వెళ్ళిపోతూ సంకీర్తనలు చేసుకుంటూ గబగబా వచ్చేస్తూ ఇళ్లలో అసలు అదొక పెళ్లివారి హడావిడి నా ఊరంతా కూడా. అంత సంభ్రమం. ఈ 5 విషయాలని చెప్పారండి. అందం ఏమిటంటే ఈ 5 కూడా అర్ధపంచక జ్ఞానము అంటారు వ్యాఖ్యానంలో. అదే అన్నమాట. అంటే ఆ ఊర్లో ఏమేమి ఉంది, ఒక తోట గురించి చెప్పారండి, ఒక గాలి గురించి చెప్పారండి, ఒక తుమ్మెదల యొక్క మధుర నాదాన్ని గురించి చెప్పారండి, వేద ఘోషలు వినిపించేటువంటి ఊరు అని చెప్పారండి. వీటన్నిటితో కూడిన నగరము పడేటువంటి సంభ్రమము, ఆనంద ప్రక్రియ చెప్పారండి. ఈ 5టిని అర్ధపంచకంగా మలచుకోండి అంటారు వ్యాఖ్యానంలో. అంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రత్యేగాత్మన ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధిచ. 5 విషయాలు ప్రతి వ్యక్తి ఆలోచించవలసినటువంటివి. నేనెవరు, మన పిచ్చి ప్రశ్న అండి, నేనెవరో నాకు తెలియదా ఏంటి, నా పేరేది, నేను ఇంట్లో ఉంటా, అది కాదు. నీ శరీరంలో ఉన్న ఆత్మతత్వం ఏమిటి, ప్రాప్తుష్ట ప్రత్యేగాత్మన, జీవుడెవరు, పరమాత్మ ఎవరు, ప్రత్యేగాత్మ జీవస్వరూపం, బ్రహ్మస్వరూపం ప్రత్యేగాత్మ స్వరూపం, ప్రాప్తి ఉపాయం, నేను ఎలా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఫలం ప్రాప్తి, అక్కడికి వెళితే నేను పొందే ఆనందం ఎలా ఉంటుంది, కదా ప్రాప్తి విరోధిచ, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు మన ప్రపంచం 2 రకాలైపోతుంది. మనం ఈ శరీరంతో బ్రతికే జీవితం ఈ భూమి మీద, ఈ అర్ధపంచక జ్ఞాన ఆలోచన పైన ఉండేటువంటి పరమాత్మ తత్వం వైపు ప్రయాణము చేయిస్తుంది. కాబట్టి నువ్వు ఏ పని చేసినా లౌకికంలో అలౌకికత్వాన్ని జోడించే చెయ్యాలి అని నమ్మాడు వాళ్ళు ఎలా చెప్తున్నారండి. అక్కడ ఉన్న తోటలు, అక్కడ ఉన్న గాలి, అక్కడ ఉన్న జంకం, మధుపాల యొక్క అద్భుతమైన నాదాలు,
అక్కడ ఉండేటువంటి వైదిక ప్రక్రియ, అక్కడ ఉండేటువంటి నగర సంభ్రమం, కోలాహలం మొత్తం మీద ఒక పెళ్లి ఉందనుకోండి, పెళ్లిలో ప్రత్యేకంగా మనకి ఏది చెప్పక్కర్లేదు ఎవరు. సన్నాయిలు మ్రోగుతూ ఉంటాయి, పందిర్లకి వాటికి చక్కగా మామిడి తోరణాలవి ఉంటాయి, పిల్లల ఆటలు అరుపులు కనిపిస్తుంటాయి, పెద్దవాళ్ళ యొక్క ఆ హడావిడి సంభ్రమము అంతా కనిపిస్తూ ఉంటుంది, యువతి యువకుల యొక్క సల్లాపాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఒక దృశ్యంగా మాలికగా మనకి కనిపించినట్లుగా నమ్మాళ్ళ వాళ్ళకి ఈ ప్రకృతి అంతా కూడా అర్ధపంచక జ్ఞాన అవగాహన మూర్తిగా కనపడింది. అమ్మో, ఆ దృష్టి ఉండాలంటే మనస్సు ఎంత పరిణతి చెందాలి అని అన్నమాట. అందువల్ల ఆ ఊరి ఒకటి తోటలు, సోలయ్యం, రెండోది తెన్నలం, మూడోది ఓసేయం నాదం, తుమ్మెదల యొక్క నాదం, ఊరిలుండాన వైదిక క్రియా కోలాహలంగళం, వైదిక క్రియలు యజ్ఞయాగాదులు, వేద స్వరాలు, నగర సంభ్రమంగళం, నగరం కోలాహలం, இவை எல்லாம் நீங்கள் என்னை மிக்க நினைக்கிறவோ பாதி அங்கே போர் என்ன చెయ్యానన్నది చెల్లెలతో అంటోంది పరాంకుశ నాయకి. ఇవన్నీ వినపడి రా 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 వచ్చాయి 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 అని నన్ను పిలిచేస్తున్నాయి. వెళ్ళు 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 అంటూ మనస్సు తొందర పెట్టేస్తాంది. పిన్బు నేంగల్, ఇప్పుడు మీరు వచ్చి పెట్టదని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, మనసు వెళ్ళిపోయింది. ఇలాంటి స్థితిలో మీరు వచ్చి వద్దు వద్దు అంటే నేను ఎక్కడ ఆగగలనమ్మా? அவர்களுக்காக ఆవిష్కరిస్తూ అవరుగళయ్యను ఇలా మనస్సుని ఆవిష్కరించారు అంటే స్నేహితులతో చెప్పారు అంటే లోకానికి చెప్పడం. మన మనస్సు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల మీద ఉండాలి. మీ విధిని మీరు చేసుకోండి, మీ ధర్మాలు మీరు నిర్వహించండి, మీ జీవనయాత్ర మీరు సాగించండి. అదే సమయంలో నేనేమిటి, నేనేం చెయ్యాలి, ఏం చేస్తే ఉత్తరార్థం పరత్రయేతో ఇక జన్మనాచ అనే ఒక వాక్యం ఉంది కదండి. తర్వాత నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచనని కూడా పెట్టుకుని వెళ్ళండి. కేవల వారిలేనా నేనెత్తపడి ఓ ఎప్పు కప్పరి మారు వల్లేనే. ఇంత హడావిడిగా నేను బయలుదేరితే ఎక్కడి వరకు వెళ్ళాను? తోట దాకా వెళ్ళాను, ఊళ్ళో ప్రవేశించలేకపోయాను. శక్తి అయిపోయింది, ఇంకక్కడి నుంచి అడుగు పడలేదు. ఏంటంటే ఒక్కొక్కసారి తీవ్రత ఆర్తి ఎక్కువైనప్పుడు శరీరం సహకరించదండి. దుఃఖం ఎక్కువైనప్పుడు నేను ఇంత దుఃఖపడుతున్నాను అని చెప్పడానికి మాట రాదు, సహకరించదు, వాగ్గద్యం వస్తుంది కంఠానికి. ఎదురుకుండా ఉన్న అన్ని కనపడవు, చూస్తున్నాం శూన్యంలోకి, ఆకాశత్తే నొక్కి అన్నట్టు ఉంటుంది అనమాట. ఆ పిచ్చి చూపులు చూస్తూ ఉండడం, తీవ్రత శరీర సహకారాన్ని కోల్పోతుంది అని చెప్తున్నాడు. అవர்களுக்கு சொல்லடா இருக்கிறது, ఇది తాను అనుభవిస్తే నన్ను జీయనవారు. ఇది నేను కూడా అనుభవించానండి అన్నారండి నంజీయర్ గారు. అదేంటండి ఆళ్వారి పరిస్థితి, నంజీయర్ గారు ఎందుకు అనుభవించవలసి వచ్చిందండి అని అంటేట, ఒకసారి నంజయ్యర్ గారు ఒక దివ్య దేశంలో ఉత్సవాలు జరుగుతున్నాయి దగ్గరలో అని చెప్పి బయలుదేరాడు. నేను భట్టర్ తిరువడిகளை ஆசிரியத்து பின்பு ஒரு கால் மேல் நாட்டை எழுந்தருளி மீண்டு பெரிய துறையோടെ తిరునాళ్ళకు ఉదవ వేణం ఎన్నువరా. ఆహా, ఈ దివ్య దేశంలో తిరునాళ్ళకు ఉదవ వేణం, ఉత్సవాలు జరుగుతున్నాయట, అధ్యయనోత్సవాలట, నేను కూడా వెళ్ళాలి, అన్వయించాలి అని గబగబా బయలుదేరారటండి నంజీయర్ వారు. నమ్మయ్య గారు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి, ఆ గోష్ఠిలో మా ఆచార్యుల కొలువులో నేను అన్వయించాలి అని బయలుదేరి తిరుకరంబెన్ తురయ్యవిలే వందవారే అచింతితమాగా ఆరు పెరుగి కిడక్క. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఏమున్నాయండి? నదుల్లో దిగి లేకపోతే ఏ పడవలో ఏదో చేసుకుని టకటక అవతలకి దాటేసి, అవి ఇవి లేకపోతే మా చిన్నతనాల్లో కూడా తాటిబట్టలు వేసేసి కాలువల మీద జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకుంటూ అవతలకి దాటిపోయి వెళ్ళిపోయి, ఇదండి కదండి పద్ధతులు. అలాగే ఆయన వెళదామని వెళ్ళేటప్పటికిట ఆ వేసిన పట్టీలు కూడా మునిగిపోయేంతలాగా
ఆరు పెరిగి కిడక్క నది పొంగిపోయిందిటండి. వెళ్ళే అవకాశమే లేదట. ఈ రాత్రి నాడు ఎజందరిని ఇంగుండాల సంభ్రమంగా ఎల్లాం సెవిప్పడువదు. ఈ వెళ్ళలేకపోయానే అని ఒక బెంగ మనసులో ఉండగా రెండో వైపు నుంచి అవతల వైపు నుంచి అదిగో ఆరోగ్యం అయిపోతోంది అని ధ్వని గంటల శబ్దం వినిపిస్తుంది. అయ్యో ఆరోగ్యం అయిపోతుంది, మంగళాశాసనం టైంకి వెళ్ళగలనో లేదో అని మంగళాశాసనం వినపడిపోతుంది. ఇలా ఒక్కొక్కటే వినపడేటప్పటికి ఈ బాధ 100 రెట్లు పెరిగిపోతుంది. అవేం వినిపించకపోతే అలా పడి ఉందో, అన్నీ వినిపిస్తున్నాయి, అవతల జరుగుతోందని తెలుస్తోంది, ఇవతల వెళ్ళాలన్న కోరిక ఉంది, వెళ్ళడానికి మార్గం లేకుండా పోయింది. ఒక్కొక్క సందర్భంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నీ మన ముందు ఉన్నా కూడా మనం అనుభవించలేము అని చెప్పుకున్నామే నిన్న. అలాగనమాట. మందు పొగర పిరాదుడవరాయి పండు పోర నోము పట్టు. అయ్యో ఇక్కడ దాకా వచ్చి కూడా నేను రాలేకపోయానే, వెళ్ళలేకపోయానే, ఎల్లరి చేయవర్ అని చెప్పి నంజీయర్ వారు చెప్పారు అనేటువంటి దాన్ని. ఏదో ఒక ఉత్సవం పెరుమాళ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, నది అడ్డొచ్చింది, వెళ్ళలేకపోయారు. వెళ్ళలేకపోయినా పర్వాలేదు, అక్కడ జరిగేటువంటి అడుగడుగు కామెంటరీ లాగా శబ్దాలన్నీ చక్కగా వినిపించేస్తున్నాయి. అయ్యో వెళ్ళలేకపోయానే అనే బాధతో నలిగిపోయినట్లుగా ఇప్పుడు నమ్మాళ్వార్లు తిరువల్లవారు ఊరి యొక్క బయట ప్రదేశాల్లో ఉండి అయ్యో పెరుమాళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నానే అనే బెంగ పెడుతున్నారు అని ఒక ఉదాహరణ. నంజీయర్ వారి ఉదాహరణ ఒకటి. రెండవది చూడండి. ఏ కథ ద్విత త్రితర్గల్. వీళ్ళకి చక్కటి ముగ్గురు వచ్చారండి. ఏ కథ ద్విత త్రిత అంటే వీళ్ళు బ్రహ్మగారి యొక్క మానస పుత్రులండి. ఎవరు వాళ్ళు? సనకుడు, సనందనుడు, సనాతనుడు వాళ్ళు ఉన్నారే, సనక సనందనాదులు అనడానికి ఇంకొక కొత్త దాన్ని మనకి చక్కగా పరిచయం చేశారు. ఏమని పేరు? ఏకత ద్విత త్రితర్గల్. మొదట ఆయన 2, ఆయన 3, ఆయన 4, ఆయన ఆ నలుగురు వచ్చారండి. ఎవరండి? సనక సనందనాదులు. చంద్రు శ్వేతద్వీపత్తై చంద్రు వాళ్ళు శ్వేతద్వీపము పరమ పదానికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఉళ్ళొప్పుకైకు యోగ్యత ఇల్లామయ్యాలై పురంబే నిండ్రు. అక్కడ ద్వారపాలకులు ఉన్నారు. ఆగండి, మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. అంటే పరమ పదంలో ఎటువంటి వారికైనా సరే ఒక పర్మిషన్ ఉంటే గాని లోపలికి వెళ్ళడానికి కుదరదు. పెరుమాళ్ళ ఏకాంతవాసాన్ని భంగం చేయడానికి అందరికీ కూడా అది అలా చెయ్యకూడదనే ఉద్దేశంతో వెంటనే ఎవరిని తర్వాత కబురు చేసో విశ్వక్సేనుల వారు పిలిచో వెళ్ళో వారు వచ్చారండి అంటే సరే అంటారు కానీ వెళ్ళిపోకూడదు. వీళ్ళేమో చూడాలి చూడాలి చూడాలని ఆతురతతోటి పరిగెట్టారటండి. వెళ్ళనివ్వలేదుటండి. యోగ్యత ఇల్లామయ్యాలే పురంబేనెండ్రు అంగుళ్ళార్ ఎమ్మరుమానై కండు పడిగిర సంభ్రమత్తయి. అప్పుడు ఆ సనక సనందనాదులు అయ్యో ఇంత దూరం వచ్చాం పరమపదంలోకి, స్వామి సన్నిధికి లోపలికి వెళ్ళలేకపోతున్నామే. ఆ లోపల నుంచి నిత్య సూర్యుల యొక్క వేద ఘోషలన్నీ చెవియాలే కేట్టు నెర్పదు, చెవిలో పడుతున్నాయి. మనం ఉంటామండి, మన కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది, టైంకి వెళ్ళలేకపోయాం. ఆ లోపల సభ వినపడుతూ ఉంటుంది. బలాన్ని వాళ్ళని రమ్మన్నాం, వాళ్ళు రాలేదు. మనం ఇతరులు ఉండే ఆ మాట కూడా వింటాం, కానీ ఈ లోపు అక్కడికి చేరలేకపోతాం. అప్పుడు ఎంత బాధపడతామో. కన్నాల్ కానపోగాదడివదాయికిడందు పట్టా పోలే. కళ్ళారా చూసుకుని ఆనందం పొందలేని వారు ఎంత బాధపడతారో. అలాగా కిడందు కూపిడిదిరారాయివరం. నమ్మాళ్ళ పరిస్థితి ఇప్పుడు అంత దుఃఖంగా ఉంది. అంటే 3 పాయింట్స్ చెప్పుకున్నాం. నమ్మాళ్ళవారు తిరువల్ల వారు వెళ్ళారు కానీ తోటల దగ్గరికి వెళ్ళేటప్పటికి శక్తి అయిపోయింది, అక్కడ ఆగిపోయారు. ఇంకా దేహం సహకరించట్లేదు. ఇలా జరుగుతుందా? అప్పుడు ఎంత బాధపడతారు? నంజయ్యర్ వారు నంబిళ్ళయ్య గారి గోష్ఠిలో చేరనప్పుడు
పడినంత బాధ పడతారు. సనకసనందనాదులు పరమపదం వెళ్లి ద్వారపాలకులు అడ్డగిస్తే లోపల ఉండే పెరుమాళ్ళని సేవించుకోలేకపోయామే అని పడేంత బాధ నమ్మాళ్ళవార్లు పడుతున్నారు. చక్కటి ఉదాహరణలతో ఇదంతా మనకి అవతారికండి. ఇంతవరకు మనం చెప్పుకున్నది పాసురం యొక్క అవతారిక అన్నమాట. ఎన్ని విశేషాలు వచ్చాయి చూడండి అవతారికలో. నమ్మిళ్ళయ్య గారు ఇప్పుడు ఆయన బాధపడ్డారండి అంటే అయిపోతుంది. ఎంత బాధపడ్డారు ఆనాడు నంజయ్యర్ వారు అంటే ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు కాలక్షేపం చెప్పేటప్పుడు ఆయన అనేవాట, నేను ఇలాగే బాధపడ్డాను. ఆ విషయాన్ని తీసుకొని వచ్చారు. సనకసనందనాదులు పొందిన దుఃఖాన్ని ఆవిష్కరింపచేశారు. మనకు అర్థమవడం కోసం సోదాహరణంగా రకరకాల విషయాలను ఇందులో చొప్పించి నంబెళ్ళయ్య గారు చక్కగా మనకి ఒక్కొక్కటే చూపిస్తూ ముందుకి తీసుకువెళ్తున్నారు అన్నమాట. మొదల పాటలు మొట్టమొదటి పాసురం మానే నోకి అనేటువంటిది తోళిమారై కొరిత్. ఈవిడ ఏం చేసిందండి, ఆ చెలికత్తలందరినీ పిలిచి తిరువల్లి వాటిలే నిన్నరుల సర్వేశ్వరన్ తిరువడిగళై కెట్ట పెరువదన్రో ఎంగిరార్. అయ్యయ్యో తిరువల్ల వాటికి వెళదాం అనుకున్నాను, తోటదాకానే వెళ్ళగలిగాను, కోవిల్లోకి వెళ్ళలేకపోయాను, నా దుఃఖాన్ని చూడండరా అని చెప్తున్నారు ఈ పాసురంలో. మానేను కునల్లేరు, ఆ ఎత్తుగడ చూడండి, లేడి చూపుల వంటి చూపులు కలిగిన సుందరీ మణులారా అలా పిలిచారండి. మీ చూపులు తడతడ తడతడ ఏమి చాంచల్యంతో అలాగా చిత్త విభ్రమాన్ని కలిగించేలా ఉన్నాయి. நான் திருவள்ளவாறு போய் புக்கும்படி உங்கள் கண்டாலே குளிரனோக்கி பிரகாசிக்க வேணும் என்கிறாள் ఎన్ను పిళ్ళాన్ పణికుం. దీనికి మళ్ళీ ఎన్ని వ్యాఖ్యానాలు చెప్తారు. అమ్మా నేను తిరువల్ల వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నాను, అందువల్ల మీ చూపులతో నన్ను అనుగ్రహించండి అని చెలికత్తెల చూపుని ముందుగా పొగిడేసి పిళ్ళాననే ఆయన చూపు అని చెప్తున్నారు అని ఒక అర్థం చెప్పారండి. దీనికి నెంబర్ 1 అర్థం ఏంటి, నా వెళ్ళనియండర్రా అని, అలా చూడండర్రా మీ చూపులు అంటున్నారు అని పిళ్ళాననే ఆయన అర్థం చెప్పారండి. మరి నమ్మిళ్ళయ్య గారు అలా చెప్పలేటండి. மாலை நோக்குநல்லீர் மாலைய எந்த நோக்கை உடையராய் எனக்கோ நல்லவர்களே பிரிவாத்தாம் ஐயாலே நோவப்பட்டும் சோலையர்களே ஈடுபட்டும் நம்முடைய ഹിതവചനത്താലെ തളർന്നും இருக்கிற ഇവൾക്ക് നമ്മുടെ നിഷേധ വചനം സെവിപ്പെടുമാകിൽ ഇവൾ മോഹിക്കും എന്നു നിഷേധ കാര്യം തോത്തുംപടി കാതരക്ഷണൈക്കളായിക്കൊണ്ടിരിക്ക മാനെ നോക്കും నల్లేర్గల్. నమ్మిళ్ళయ్య గారు అన్నట్టు ఇప్పుడు చెప్పుకునేది మనం నమ్మిళ్ళయ్య గారు వ్యాఖ్యానం అంటండి. ఏమిటి అంటే ఈవిడ అసలే ఎడబాటుతో దుఃఖంతో ఉందండి. ఆ దుఃఖంతో ఉండి ఎక్కడ ఆగిపోయింది, తోటల్లో ఆగిపోయింది. తోటల్లో ఆగిపోయేటప్పటికి తిరువాత్తామయ్యాలే నవ్వు పట్టం, అసలు మనస్సు దుఃఖంగా ఉంది, అయ్యో వెళ్ళలేకపోతున్నానే అని. రెండోది సోలయ్యడిగలే ఈడు పట్టం, అబ్బా ఏమి తోటలండి ఈ తోటలు అని తోటల అందానికి తల్లడిల్లిపోతోందిట, వశపడిపోతోందిట. ఒక్కసారి ఇలా చూసేటప్పటికి తిరువల్లవారిలో తోటలు అంత అందంగా కనిపిస్తాయి. తర్వాత వీళ్ళు ఒకసారి చూసేటప్పటికి நம்முடைய హితవచనత్తాలే తళరింది వెరెక్కర ఇవడకు நம்முடைய నిషేధ వచనం సెవిపడుమాగిల్. వెళ్ళద్దు అనేటప్పటికీ ఎక్కడ ఇవిడికి మూర్చొస్తుందో ఏమో, అలా అంటే ఇవిడ ఏమైపోతుందో అని నోటితో చెప్పకుండా చూపులతోటే వారిస్తున్నట్టండి. ఎంత డీప్ గా చెప్పారో చూడండి. కళ్ళతోటి వద్దు అన్నట్టుగా చూస్తున్నట్టండి వాళ్ళు. అది చూపులకు అర్థము అనేటువంటిది నమ్మిళ్ళయ్య గారు చెప్పినటువంటి, పిళ్ళాన్ గారు చెప్పినటువంటిది ఏంటి, నన్ను వెళ్ళమనేలా చూడండర్రా అంటోంది అన్నారు ఆయన. ఈ నమ్మిళ్ళయ్య గారు ఏమంటున్నారు, కాదర్రా ఎక్కడ వద్దంటే మోహపడిపోతుందో అని చెప్పి
చూపులతోటే వాళ్ళు వారిస్తున్నారు అని నమ్మిళ్ళయ్య గారు మరి కాస్త సౌందర్యాన్ని దానికి జోడించారు. ఇవൾ മോഹിക്കുമെന്ന് നിഷേധ കാര്യത്വം തോത്തുമ്പടി കാതരേക്ഷണൈ కాతరేక్షణైగళాయి కొండరెక్క. కాతరేక్షణ అంటే అమ్మో వద్దంటే ఎక్కడిదైపోతుందో అని భయపడే కళ్ళతోటి వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, నోటి మాట చెప్తే ఎక్కడ తల్లడిల్లుతుందో అని కళ్ళతో చూస్తున్నారు. కళ్ళతో ఎన్ని భావాలు చెప్పచ్చో మీకు అందరికీ లోకంలో తెలిసే ఉంటుంది. మానై నొక్క నల్లి నల్లేరు ఎంగిరాళ్ళు. అందువల్ల నల్లేరు మీరు మంచి వాళ్ళమ్మ అంటే ఎందుకంటున్నారు? అంత అందమైన కళ్ళతోటి నన్ను వెళ్ళొద్దనకండి అని ఈయన యొక్క అభిప్రాయం. అదనమాట మంచివాళ్ళు కదా. వెళ్ళేటప్పుడు ఏమిటో మా వాళ్ళు కదా, మంచిదనం కదా, వెళ్ళనేమ్మ అంటారు చూడండి. అందుకోసమని మంచి వాళ్ళు అల్లారా ఇవాళ తనకు అనసు ఇవే ఇవాళ ఇవే ఇరే వేండవదు. మళ్ళీ మామూలుగా చెప్పేస్తే ఆ వ్యాఖ్యానం ఇంకేం గొప్ప అండి. అది ఇదంతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే, అది కదా మనకి భగవద్గీతలో. అర్జున నీకు ఇది అతి రహస్యమైనటువంటి శాస్త్రం. ఇదంతే గుహ్యతమం, గుహ్యాల్లో రహస్యాల్లో రహస్యమైనది. వైపాగవత్తవయ్యం ఎల్లాం సొల్లానిన్నేగల్ అంటే నువ్వు ఇంత అందమైనటువంటి ఈ భావాన్ని అనసూయవే, అసూయ లేకుండా ఉంటే చాలు చెప్పేస్తాను. వినడానికి అసూయ ఏమిటండి? వినడంలో కూడా అసూయ ఉంటుంది. ఎందుకు ఉండదండి? నాకంటే ఇతరులకు ఎక్కువ ఎక్కడ తెలిసిపోతుందో అనే అసూయ వినడంలో ఉంటుంది. ఆ అసూయ లేకుండా ఉంటే చాలు అనేటువంటిది ఇదొక కొంచెం లోతైనటువంటి భావం అన్నమాట. అక్కడ భగవద్గీతలో నువ్వు అసూయ లేని వాడివి కాబట్టి నీకు చెప్తున్నాను అంటే, నువ్వు పరోపకార చింతన కలవాడివి కాబట్టి చెప్తున్నాను అక్కడ అన్నట్లుగా, అసూయ లేకపోవడమే దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పినట్లుగా మీ చూపులు చల్లగా చూడడమే నాకు అర్హత, పర్మిషన్. అందుకని నల్లి మంచి వాళ్ళ అని చెప్పి అందంగా అన్నారు. అత్తలై కురయ్యత్తిబు పిన్బు ఇత్తలై కిడక్కును. ఆనాడు అర్జునుడికి అసూయ లేకపోవడమే అర్హత అయినట్లుగా ఇవాళ ఇత్తలై ఇక్కడ మీ చూపులే నాకు అనుజ్ఞనిస్తాయి. అలా చూడండి అర్రా బాబు, వెళ్ళతనకండి అర్రా బాబు అని అన్నమాట. వైగలం విన ఏం మెలియా, ఎందుకంటే ఏమ్మా ఉండలేవా కాసేపు అంటే, కాదమ్మా వైగలం ఎల్ల వేళల నన్ను ఎలా బాధించేస్తున్నాడంటే ఆ స్వామి, ఒకసారి గుర్తొచ్చి ఒకసారి మరపుకొస్తే నెమ్మదిగా కాలం మరపు అనే వరం వచ్చిందండి మనందరికీ కూడా కదా. ఎంతెంత కష్టాలు వచ్చినా ఆ వచ్చిన నాటి కష్టం మన్నాడికి తగ్గిపోతూ మళ్ళీ నిత్య జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ మరపే లేకపోతే మనకి అది, ఆ వరమే లేకపోతే అలాగే కుళ్ళిపోతూ అలాగే ఉండిపోవలసి వచ్చేది. అలాంటిది లౌకిక విషయాల్లో. కానీ ఆళ్వార్లకి పెరుమాళ్ల విషయంలో వైగలం విన ఏన్మెలియా, ఒకప్పుడు బాధించడం కాకుండా ఎల్లవేళలా బాధ పెట్టేస్తుంది ఆయన యొక్క విరహము అన్నమాట. అందువల్ల వాటిని తలచుకోకుండా ఉండలేకపోతున్నాను. వైగలం విన ఏన్మెలియా ஒரு கால் மெலிந்து తిరుప్పార్ కన్రో పిరవాత్తలావదు. ఏదో ఒకసారి బాధించి వదిలేస్తే తర్వాత అలవాటు పడిపోతాం. వైగలు మెలియ కాలం కలియ కాదల్ కలియంబడియరే విషయాంతరంగళై ఆదరిప్పార్ తిరుప్పదు. ఇది స్టేట్మెంట్. లోకంలో ఏ విషయమైనా సరే కాలం గడవగా మరపుకు వచ్చి బాధ తగ్గుతుంది కదా. కానీ పెరుమాళ్ల విషయంలో నాకు అలా బాధ తగ్గడం లేదు కదా, రెట్టింపు అయిపోతుంది. ఎందువల్ల మననం పళ్ళి భావనయ్యాయ్ పింబు దర్శనమాయ్. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా వచ్చింది స్థితి? తలచుకొని అది ఫస్ట్ స్టేజ్. ఆ తీవ్రంగా తలచుకోవడంతో ప్రత్యక్ష సమానాకారంగా ఎదురుకుండా ఉన్నట్లు కనపడి అది సెకండ్ స్టేజ్. ఇంకా నాకు ఈ దేహం వద్దు అనే కోరిక రావడం థర్డ్ స్టేజ్. ఇన్ని రకాల పరిణతిని పొందింది ఆళ్వార్ల యొక్క పరిస్థితి అన్నమాట. మననం పళ్ళి ముందు భావించి భావనయం దానిలో తీవ్రతని పొంది
పిన్బు దర్శనమాయి ప్రత్యక్ష సమానాకారంగా మానసికంగానే దర్శించుకొని ప్రత్యక్ష సమానాకారమాయి చూస్తున్నట్లే ఉంది, అది కళ అనిపించట్లేదు. మనకి సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎదురుగుండా ఉన్నట్లుగా దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని అంతా చేసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు, వాడే ఇలా పట్టుకుని కూర్చుని ఉంటాడు అని ఇలాంటివి చూస్తుంటామే. అంత తీవ్రత అన్నమాట. పిన్బు శరీర వియోగం పార్పడియే ఇది తర్వాత శరీర వియోగాన్ని కోరుకుంటున్నారు నమ్మాళ్ళవార్లు. తస్య మే అద సంపత్సేంద్ర మేలు ఉత్తమనుడే కూడా వేణుమే. ఇది ఒక అందమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తు వాక్యాన్ని ఇక్కడ మనకి చెప్పారండి. తస్య తావదేవ చిరం యావన్న విమోచే తావదేవ చిరం. ఈ శరీరం పోవడమే ఇప్పుడు నాకు కావాలి, పోవడమే నాకు ఇప్పుడు కావాలి. అద సంపత్సే అప్పుడు నేను సంపద గలవాణ్ణి అవుతాను. ఏ సంపద? పరమాత్మ సన్నిధికి చేరడము అనేటువంటి సంపద కలిగిన వాణ్ణి. తావదేవ చిరం వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేయాలి. ఇలా కవ్వడమే కిడా విలంబం యావన్న విమోక్షే. ఇంకా నేను భరించలేను, ఈ శరీరంలో ఉండలేను. అద సంపత్సే చాందోగ్యంలో చెప్పినట్టుగా అనంతరత్తే సంపన్ననాను అక్కడవే అప్పుడు నేను సంపద కలవాణ్ణి అవుతాను. శరీర వియోగమే ఆళ్వార్లకి సంపదగా కనిపిస్తోంది. అంతే కదా, పెరుమాళ దగ్గరికి వెళ్ళిపోయే మార్గాన్ని చూపించింది కాబట్టి. అదావదు పరంజ్యోతి రూప సంపద్యయిరే. ఈ దేహంలోంచి బయటకు వచ్చి ఎక్కడికి ఉంటుంది, ఎక్కడికి వెళుతుంది? పరంజ్యోతి దగ్గరికి అలా అలా ముక్త వచ్చి దిన పూర్వ పక్ష షడుదం మాస అబ్జ వాస అంశుమత్ బ్రహ్ము విద్యుత్ వర్ణ ఇంద్రాది లోకాల దాటి 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 శ్రీ వైకుంఠము పెద్య అక్కడికి వెళ్ళిపోతుంది కదండి. ప్రయాణం బయలుదేరామంటే ఆనందం చాలు. ఏదో దివ్యదేశ యాత్రలకు వెళ్ళాలనుకుంటాం, 6 నెలల నుంచి వెళతాం 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 రైలెక్కాం అనుకోండి, అమ్మయ్య బయలుదేరాం అని ఎంత ఆనందం కలుగుతుందో. నమ్మాళ్ళ వాళ్ళకి శరీరాన్ని విడిచేసిన తర్వాత అమ్మయ్య నేను పెరుమాళ దగ్గరికి వెళ్ళాలి, పెడుతున్నాను అన్నంత ఆనందం భావనలో కలుగుతోంది. ఈ భావన అన్న పదాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. అన్ని ఆలోచనల్లోనే, ఏది జరగలేదు ఇక్కడ అన్నమాట. అనుకుంటాక వైగణమ్యనయ్యాన్ మలయ తన విశేషకుమ్మడి మహాపాపత్తై పండినాను. ఎంత పాపం చేసుకున్నానో, ఆయనకు దూరంగా ఇలా బతుకుతున్నాను. ఇది చాలా సహజమైనటువంటి వాక్య ప్రయోగం. కష్టాలు వచ్చినప్పుడు, ఇష్టలు దూరం అయినప్పుడు, ఒక్కళ్ళే బ్రతకవలసి వచ్చినప్పుడు, ఏమో ఎంత పాపం చేస్తున్నానో ఇలా బ్రతుకుతున్నాను అనేటువంటి మాట అన్నమాట. నాడోరం అంటే రోజు రోజుకి వ్యసన పరంపరయ్యాలే అవసరయ్యాగా ஒரு நாள் வெளிய பொறுக்க మాట్లాడే. ఏదో ఒకసారి భావిద్దాం, ఒకసారి బాధిద్దాం, తర్వాత వదిలేద్దాం అనేటువంటిది కాదే. ప్రకృతి ఆనవాళ్ళకడే బాధిస్తూనే ఉంది, బాధిస్తూనే ఉంది. నెడలాల్లో పడిగిరాళ్ళు ఎన్నాళ్ళో ఈ బాధ అంటే జీవితం ఉన్నంతకాలం పరమాత్మ వియోగాన్ని భరించలేకపోతున్నాను. తిరువడి కళ్ళు పొందనంతరం పిరాట్టి పట్టదెల్లాం పడిగిరాళాయిత్. ఈవళం చిన్న మాట అనేసారు, పెద్ద రామాయణ అర్థాన్ని చెప్పారు. తిరువడి కండు పోన అనంతరం హనుమ వచ్చి చూసి వెళ్ళాడండి. తిరువడి అంటే ఇక్కడ 2 అర్థాలు చెప్పుకోవాలి. తిరువడి అంటే సిరియ తిరువడి అంటే హనుమ. తిరువడి రంగనాథ పాదాలు ఎవరండి? నమ్మాళ్ళు వారు. అలా 2 అర్థాలు చెప్పుకోవాలంటండి ఇక్కడ. ఆయన ఆ హనుమ వచ్చి వెళ్ళిపోయాక విరాట్టి పట్టదెల్లాం పడగరాళాయిత్ ఇవ్వడం ఆవిడ ఎంత బాధపడిందో ఇక్కడ ఆళ్వారి నాయకి కూడా అంతే బాధపడుతోంది. ఎందువల్ల? ఒక మాట, ఒక శ్లోకం పాసుర ఖండం ఇచ్చారు చూడండి. ఇమామసితకే శాంతం అనేటువంటి ఇమామసితకే శాంతం శతపత్ర నివేక్షణ సుగార్హం దుఃఖితం దృష్ట్వా మమాపి వ్యతితం మనః. ఆంజనేయ స్వామి అనుకున్నట్టండి, ఇమా ఏవిడా సీత అంటే ఏవిడా ఆ ఎక్స్ప్రెషన్ అన్నమాట. అమ్మో ఎంత అందగత్త. రాముణ్ణి చూసి సీత 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 ఏమిటా ఎప్పుడు సీత సీత అనుకుంటూ కూర్చోడం అనుకున్నట్ట హనుమ. సీతమ్మని చూచిన తరువాత ఏమా అమ్మ బాబోయ్ ఇంత సౌందర్య రాసిన, అందుకే ఆయన అంత దుఃఖపడ్డాడని అప్పుడు అర్థమైంటాడు.
ఆ ఇమాంలో అంత అర్థం ఉందిట. మనకి అర్థాన్ని అలా చెప్తారు. ఇమాం ఈ ఒక్కొక్క మాటకే మళ్ళీ వ్యాఖ్యానం ఇస్తున్నారు ఈ శ్లోకాన్ని. శతపత్ర నివేక్షణం, ఈవిడ కళ్ళు చూస్తే శతపత్రం అంటే 100 రేకులు కలిగినటువంటి కమలం యొక్క అందం ఎంత బాగుంటుందో అంత అందాన్ని కలిగినటువంటి కంటి శోభ కలిగినది. ఆయన ఏం తక్కువవాడా అండి? రామ కమల పత్రాక్ష, ఆయన అంతే. ఆయన కళ్ళు అంతకంటే ఒకళ్ళ కళ్ళతో ఒకళ్ళు పలకరించుకుంటుంటే లోకానికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పరిచేవారు. ఆ కళ్ళు అలాగా ఒకళ్ళకి ఒకళ్ళు గుర్తులు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవి అంటారు. అన్ని రామాయణంలో వస్తుంది ఇది. ఎగరి కంగళాళే కళ్ళు కొండరిక్కరెక్కర కరం కళయుడయ్యవర్కిడే, కళ్ళతో కళ్ళు కనపడితే వాటికి ఏమిటి ఫలితం అని కవులందరూ రాశారు కదండి. కనులు కనబడితే, అందువల్ల ఏమిటి కనపడితే కళలు వస్తాయి అని సమాధానం చెప్తారు అక్కడ. అలాగే ఇక్కడ వీళ్ళ కళ్ళతో మాట్లాడుకున్నటువంటి వాళ్ళు కదా. సుగార్హం అవర్మడిలే ఇరిక్కత్తగుం అవళ్, ఆయన ఒడిలో పవళించవలసినటువంటి సీత. అయ్యో, ఇక్కడ మనకి చక్కగా సంపూర్ణ రామాయణాది సినిమాల్లో కూడా మహాకవులు ఎంత అందమైనటువంటి శ్రీరాము ఉరముపై పవళించు జానకి నేలను పవ్వళించే ఎంత బాగా రాశారండి. ఆయన యొక్క ఒడిలో ఆయన యొక్క వక్షస్థలం మీద విహరించవలసినటువంటి అమ్మ ఈవేళ ఈ అశోక వృక్షం కింద ఈ కరుకు నేల మీద అయ్యో ఇలా శయనించిందా అన్నట్లుగా అవరు మడియలే ఎలుక్కత్తగు మవళ్, ఆయన ఒడిలో సేదీరవలసిన స్త్రీ దుఃఖితాం దృష్ట్వా, ఎంత దుఃఖపడుతోంది. ఈ విరుపక్కత్తగాదవడై కండు, అసలు ఆ దుఃఖానికి అంతులేనటువంటి దుఃఖం, ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. ఎవరో చూస్తున్నాయన హనుమ. అందుకని ఆయన ఏమంటున్నాడో చూడండి. మమా దివ్యదితం మన, అరే నాకే ఇంత బాధ వస్తోంది, నాకే ఇంత ఎందండి, నాకే అని ఏమిటండి ఆయన గొప్పతనం అంటే. నాకు ఈ సుఖాలు, కళ్ళతో మాట్లాడుకోవాలు, ఈ ఆలింగనాలు, ఈ ప్రణయాలు, ప్రణయ కోపాలు ఇలాంటివి ఏం తెలియవు. అస్కలిత బ్రహ్మచారిని నేను. నాకు కూడా ఇంతటి దుఃఖాన్ని కలిగిస్తోంది వీళ్ళ విరహము అనేటువంటిది. మాపి ఒక యోగి లాంటి వాడండి ఆయన. అందువల్లే రామాయణ వ్యాఖ్యానం ప్రకారము కూడా ఆయన బ్రహ్మచారిగానే ఉంటారు. వీళ్ళ రామాయణాలన్నీ సరే ఏదో ఒకటి కల్పించో, ఆ ప్రేమ ఎక్కువయ్యో, భక్తి తత్వం ముదిరో వివాహాలు చేశారు గాని హనుమ ఎప్పుడు కూడా బ్రహ్మచారి ఆయన. అందుకని మాపి నాకు కూడా విదితమ్మన శోకహర్షంగడు కడియాగా, నేను శోకానికి గాని సంతోషానికి గాని వశమవను, ద్వంద్వాతీత, వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వాణ్ణి. ఎన్నుడయ్యనంజయం వరితే త్రిక్కడేర్, నా హృదయాన్ని కూడా బాధ పెట్టేస్తోంది ఇవిడ పరిస్థితి. ఇప్పటి ఏ కాడం ఇవిడెక్కు మెరిక్కరపడి అలా ఉంది ఇక్కడ నమ్మాళ్వార్ల యొక్క స్థితి. ఆ స్వామి విరహము అనేటువంటిది ఎంత బాధిస్తోందో సీతమ్మని చూచి హనుమ పడినటువంటి బాధ. ఆళ్వార్లు బాధలో ఉన్నారు ఇక్కడ. ఏమిటి, తిరువల్లువాడిలో ఉండేటువంటి స్వామి ఆయనకేమండి, ఆయన బాగున్నాడు. మనకి ప్రేమ ఎక్కువైపోతే ఏమవుతుందంటే ఆ ప్రేమ నిష్ఠూరంగా మారిపోతుంది. ఎప్పటికీ రాలేదనుకోండి, నీకే నువ్వు అక్కడ నీ ఫ్రెండ్స్ తో మీ వాళ్ళతో అందరితో ఎంజాయ్ చేస్తూ సుఖంగా ఉన్నావు, ఇక్కడ మేం కదా బాధపడేది. ఆ ధోరణిలోకి మారుతుంది ఈ విరహం మీద, నిష్ఠూరాలలోకి మారుతుంది అన్నమాట. వాళ్ళ వినయే நாள் செல்ல అసై కళ్యాణపడియాను పాపత్తై పండినే. రోజులు గడిచిన కొద్దీ దుఃఖం ఎక్కువైపోయే మహాపాపిని నేను. లోకంలో అందరూ మర్చిపోతారు బాధ, నాకేమిటండి బాబు ఈ దుఃఖం ఇలా ఎక్కువైపోతాంది. మెలియా వానార్ వంక ముగుమెన్నదల్, ఏమండి చెట్లు ఏమిటండి మెలియా తిరువల్లవాజురయ్యం మెన్నుదల్. ఇక్కడ చాలా అందమైన వ్యాఖ్యానం చేశారండి నమ్మిళ్ళయ్య గారు. ఏమిటంటేట, ఆ ఊరిల్ పర్వచేతనోడు అచిత్కల్పమాన స్థావరంగళోడు వాసియల్లై మెలివై వై నేర పల్గు కైకు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పోక చెట్లు కూడా మధువని స్రవిస్తూ
అవి కూడా ఆ విరహ దుఃఖానికి నీరు పోస్తున్నాయి ఆ చెట్టు పెరగడానికి. అంటే ఎక్కువ చేస్తున్నాయి అని అర్థం అన్నమాట. అంటే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి ఆ చెట్లు? మామూలు చెట్లు అండి, దివ్య దేశాల్లో ఉండే చెట్లు. ఏమని చెప్పుకున్నాం? మెలియ నేర్పన్నమా అడిగిరపడి నీరే దానికి పోషకంగా తయారైంది. వానారిత్యాది ఇత్తలై మెలియ మెలియ అత్తలై మయుగా నిండదు. ఎవరండి ఆ ఊళ్ళో ఉన్నటువంటి చెట్లు? ఆ ఊరి చోలై కొన్నీరు ఇత్తలై ఇల్మెలేవులే కాణం. నా దుఃఖమే స్వామికి ఆ ఊళ్ళో చెట్లకి ఎరువు పెట్టినట్లయింది, నింద ఎరువు పెట్టినట్లయింది అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. నా దుఃఖం ఎరువు పెట్టినట్లయింది. నేను ఏడ్చిన కొద్దీ పొంగిపోతున్నారు. పిల్లల్లో కంటి పిల్లల దగ్గర కొంతమందిలో ఈ స్వభావం చూస్తాం. కంటి పిల్లలు హాయిగా ఆడుకుంటూ ఉంటారు అనుకోండి, ఆ ముగ్గోసారి ఇలా గిల్లేసాడు గొల్లుమంటారు. ఎలా ఏడుస్తుందో, నీ ఆనందం బంగారంగాను దాన్ని ఏడిపించి నువ్వు ఆనందపడ్డం ఏమిటి? ఇదిగో ఇక్కడ భావం అన్నమాట. ఈ చెట్లన్నీ కూడా నన్ను ఏడిపించి నా ఏడుపుని అంతటినీ కూడా అక్కడ పోషకంగా, ఆహా ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అన్నట్లు పెరిగిపోతున్నాయి ఆ చెట్లన్నీ కూడా. మీకు పెరగడానికి నా కన్నీళ్లు బాగా సహకరించాయిలండి. నేను వేరే పోయక్కల్లా, నేను ఏడిస్తే చాలు మీరు పెరిగిపోతూ ఉంటారు. ఇత్తలై మెలియమలే అత్తలైమలుగా నిండదు. ఆ ఊరిలో చోలై కొన్నేరు ఇత్తలయ్యలు మెలయులే కాను. ఆ ఊళ్ళో ఉన్న తోటలు పెరగడానికి నా కన్నీళ్లే నీళ్ళయ్యాయా. வானார் ஆகாசத்தை கண் சரியேட்டு பாப்போல இருக்கை இவள் இருக்கவிடம் అభివృక్షాః పరిమ్లానాః పరిమ్లానాః. అవి ఆయన ఉండేటువంటి, ఆయన దూరం అయితే చెట్లు కూడా వాడిపోయాయి. రామాయణంలో మాట పుష్పాంకుర కోరకాహ, పువ్వులు వాడిపోయి మొగ్గలు వాడిపోయి రాముడు వెళ్ళిపోయాడని దుఃఖపడ్డాయి. అదే రాముడు మళ్ళీ వస్తుంటే అకాల ఫలినో వృక్షాః, వచ్చేస్తున్నాడని కాలం కాని కాలంలో కూడా మొగ్గలు పువ్వులు వచ్చేసాయి. అంటే చేతనాలు అచేతనాలు అని లేదు, భగవంతుని కైంకర్యంలో ఆ ఊళ్ళో అన్ని చోటు చేసుకుంటాయి. కమగం ఎంతలా పెరుగుతాయి. పోక చెట్లు చూసే ఉంటారు కదండి, మీరందరూ చూసే ఉంటారు. పెద్దగా ఎత్తుగా పెరుగుతాయి అన్నమాట. దర్శనీయమా ఎరుక్కై, అలాగా ఒక విసినకర్రని విడదీస్తాం చూడండి, జపనీస్ విసినకర్రలాగా విడదీస్తాయి. ఎలా ఉంటుందో ఆకులు అలా అందంగా విచ్చుకొని చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. కులయ్యారంద పഴకాయం పసుంగాయం పాడై మొత్తం తలయ్యారంద విళంగు కముగు. పెరే తిరువడిలో ఆళ్వార్లు చెప్పినటువంటిది అందంగా చక్కగా విరిసి అందాన్ని ఇచ్చేటువంటి పోక చెట్లు అని అన్నట్లుగా, ఎన్నమా పోలే అంటే సమృద్ధిగా పెరిగాయి అన్నట్లుగా. కముగు కొడి తొడర వెళ్ళాదే తాన్ కొడి కుడంబు కొడత్తు నెక్కర ఔదార్యం అన్నమాయి. అబ్బబ్బా చెట్లకి ఎంత ఔదార్యం అండి అన్నట్టండి. ఏంటంటే చెట్లకు ఔదార్యం ఏంటి, వాటంతటా పెరుగుతున్నాయంటే కాదు కాదు. ఆలోచించండి, పెద్ద చెట్లు ఉంటాయి, కింద నుంచి ఏలకులు అవన్నీ తీగలు తీగలుగా వచ్చి ఆ చెట్లను చుట్టుకుంటూ చెట్టు మాను కనపడకుండా పైదాకా వెళ్ళిపోతాయి. ఆ చెట్లకి ఆధారంగా నిలబడ్డం వాటి ఔదార్యం. నిరాశ్రయ నశోభంతే పండితవంత లత అన్నారు కదండి. ఏదో ఒక సపోర్ట్ లేకపోతే తీగ పాకలేదు. అది పాకడానికి ఈ కముక వృక్షాలు ఆధారం అవుతున్నాయి. కాబట్టి అవి ఎంతో ఔదార్యం కలిగినటువంటిది. ఎన్నమా పోలే ఇరక్కై వన్ కముగు కొడి కరడ వేండాదే తాను కొడుకుంబడం కొడుతు నెక్కర ఔదార్యం ఎన్నమాయి. తీగలకు ఆధారంగా ఉన్నటువంటి ఔదార్యము. మెయ్యే కొడెక్కర ఔదార్యమరేదు, మెయ్యే కిడక్కర నిజంగా ఆధారము. అబద్ధంగా ఆధారం నిజం ఆధారం అండి అంటే ఆళ్వార్లనే తీగకి ఆధారం పెరుమాళ్లనే మహావృక్షం, తీగలకి ఆధారం కముక వృక్షాలు అనేటువంటి చెట్లు అని చెప్పడం అన్నమాట అంతరార్థం. మరి మల్లిగై కమలం మరట్టు కొడియాయిరాదే పూగత్తోడే అడైగయ్యాలే పరప్పం పూవా ఇరుక్కై. ఆ లతలు కూడా టండి చుట్టుకోవడం ఏదో ఆకుపచ్చ ఆకులతో చుట్టుకుంటూ పోవడం కాదటండి. ఎంత డెకరేటివ్ గా ఉంటుందో. పల్లెటూళ్ళలో మనకి చాలా బాగా కనిపిస్తాయి ఈ దృశ్యాలు. ఎందుకంటే లతల నిండా పువ్వులు ఉంటాయి.
ఆ పువ్వులతో కూడిన తీగ ఆ చెట్టు చుట్టూ అల్లుకొని అలా పైకెళ్తుంది. మనకి చూడండి ఇప్పుడు వివాహాదుల్లో పువ్వులు డెకరేషన్ చేసేటప్పుడు స్తంభాలకు అలంకరిస్తారు. ఆ అలంకరించినప్పుడు ఆకుపచ్చటివన్నీ తీగలు పెట్టేసి వాటికి చుట్టూ పువ్వులు పోసినట్లుగా మనకి అక్కడ ఒక అందమైన సౌందర్యాన్ని మనకి ఎలాగా కనిపింప చేస్తారో అలా పువ్వుతోడే అణైగయ్యాలి పువ్వులతో కలిసి వచ్చి చెట్లను కౌగలించుకున్న తీగలు అంటే రామణీయతత్వాన్ని ప్రకృతి రామణీయతత్వాన్ని వర్ణిస్తున్నారు. పరప్పం పూవా ఇరుక్కై మధువయుడే తాన మల్లికైகளின் ఏమండి ఈ పూలల్లో రెండు, ఒకటేమో అందంగా ఉన్నాయి, రెండోదేమో మధువుతో కూడి ఉన్నాయి, మూడోదేమో దాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలు వచ్చి పరిభ్రమిస్తున్నాయి. ఊహించుకోండి, ఒక మంచి చెట్టుకు పొడవుగా ఉంది ఆధారం, దాని చుట్టూ ఒక తీగ అల్లుకుంటూ వస్తోంది. అల్లుకున్న తీగకి చుట్టూగా పువ్వులు విరగబూసాయి. పువ్వుల నిండా మధువు టప్ టప్ అంటూ కారుతోంది. మధువును ఆస్వాదించడానికి తుమ్మెదలు నాదాలు చేసుకుంటూ వస్తుంది. అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే ఎంత అందంగా ఉంటుంది చూడండి. మధువై ఉడైతాను మల్లిగైகள் పరిమళం ఇవళి ఇరుంద విడితే వందలయ్యరి ఆ పరిమళాలు చుట్టూ చాలా చక్కగా వెదజల్లుతున్నాయి. అలాంటి తేనార్ సోలై కడల్ సోల్ ఇదకు మున్పు సొన్నవయ్యెல்லாம் ఆశ్రయ మాత్రమే అయితేనే మిరిక్కిరిక్కిరిక్కై వానారుగల్. ఇక్కడి నుంచి వ్యాఖ్యానం ఇంకో వాక్యం కాబట్టి రేపు చెప్పుకుందాం. ఎందుకంటే చెట్లు, తీగలు, పువ్వులు, మధువులు ఎంత అందంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అక్కడ దాకా ఆ తోటలో కాసేపు రేపు పొద్దున్న దాకా మనం విహరిస్తే అప్పుడు అందాన్ని చూసుకోవచ్చు. మా నేను కొనల్ని పై